కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకు ప్రభుని నామములో వందనాలు. మహాదేవుని కనికరాన్ని బట్టి ఆయన కృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధికి వచ్చేది ఆయనను ఆరాధించడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన కుమారుడైన క్రీస్తుతో కలిసి ఆయన బల్ల దగ్గర భోజనం చేసే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువు లేఖన భాగంలో నుంచి ఈరోజు మరొక అంశాన్ని మనం ఆలోచించాలి. పోయిన వారంలో చెప్పిన వాక్యం గుర్తుందా సహోదరులారా? చూడకూడదు. పోయిన వారంలో నేను చెప్పిన వాక్యం క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యం గురించి మనం నేర్చుకోవాలి. పాత నిబంధన యాజకులు వేరే, వాళ్ళు అర్పించే నైవేద్యము వేరే. ఒక ఉద్దేశంతో నైవేద్యాన్ని అర్పించేవాళ్ళు, యాజకులు అర్పించేవాళ్ళు. యాజకులు మార్చబడ్డారు కాబట్టి యాజక ధర్మం కూడా మార్చబడిందని. క్రొత్త నిబంధన యాజకులు అర్పించవలసిన నైవేద్యం ఏంటి? దేన్ని ఇప్పుడు దేవునికి నైవేద్యంగా తీసుకొని రావాలి? సంఘ స్థాపన జరగకముందే, నూతన సృష్టి అనేది స్థాపించబడక మునిపే దేవుడు ప్రవచనాల్లో ముందుగానే తెలియజేస్తాడు. సర్వజనుల్లో నుంచి నాకు నైవేద్యంగా తీసుకొని రావడం. పౌలు కూడా మాట్లాడుతూ అన్యజనులు అను అర్పణ అంటే ఈరోజు అర్పణలు నైవేద్యం ఏంటంటే అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరుగిన వారికి దేవుని యొక్క మాటలు చెప్పి వాక్యం ప్రకటించి వారిని దేవుని దగ్గరకు తీసుకొని రావటమే ఒక నైవేద్యము, ఒక యాజక ధర్మం అనే సంగతులు మనం ఆలోచించాలి. ఈరోజు కొద్ది విషయాలు మనం తెలుసుకునే సందేశం ఏంటంటే, యేసు మనకు ఏం చేయగలడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రభు యేసు దగ్గరకు వస్తే ఏం చేస్తాడు ఆయన నీకు? యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే యేసుక్రీస్తు వారు నీకేమిస్తాడు? ఏమి ఆశించి ప్రభు యేసు దగ్గరకు వచ్చా? యేసుక్రీస్తు వారు ఏమి ఇవ్వగలరు అని నిరీక్షణతో ఈరోజు నువ్వు ఉన్నావు. వాస్తవానికి లోకంలో ప్రభు యేసుని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువగా భౌతికమైనవి ఆశించి ప్రభు యేసుని ఆశ్రయించే వాళ్ళు తప్ప, అసలు ప్రభు యేసు దగ్గరకు వస్తే ఆయన ఏమిస్తాడు మనకి? వాస్తవానికి ప్రభు యేసు వారు ఆ విషయాలు సూటిగా మాట్లాడారు, చాలా సూటిగా. అంటే సహజంగా ఏ చదువు లేకపోయినా సరే వింటే ఆ సంగతులు అర్థం చేసుకునేంత సహజంగా సూటిగా మాట్లాడాడు ప్రభు యేసు. అది అర్థం చేసుకోక దేన్నో ఆశించి యేసు ప్రభు దగ్గరకు వస్తే మాకు ఇది చేస్తాడు, మాకు అది చేస్తాడు, లేకుంటే ఇది చేయగలడు, అది చేయగలడు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మాకు అది దొరుకుద్ది, ఇది దొరుకుద్ది. అంటే ప్రభు యేసు దగ్గరకు వస్తే ఏం దొరుకుద్ది నీకు? ఏం ఇవ్వగలడు ఆయన? ప్రభు యేసు వారు ఏం చేయగలడు? లౌకికమైన వాటిని ఆశించి ప్రభు యేసుని ఆశ్రయించడం అనేది లేఖనానుసారమైన విశ్వాసం కాదు. అది ఒక క్రమమైన విశ్వాస జీవితం కాదు, భక్తి అంతకంటే కాదు. ఆలోచించేద్దామండి. అసలు ఆయన స్థితి ఏంటి? దేహంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటి? అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి మనకేం చేయగలడు అనే సంగతిని మనం ఆలోచించేద్దాం. ఇందులో మొట్టమొదటిగా నిత్యత్వంలో ఆయన స్థితి. అంటే రక్తమాంసాలు ధరించకముందు యేసుక్రీస్తు వారికి ఎలాంటి స్థితి ఉంది? యేసుక్రీస్తు వారు మనలాగా జన్మించిన వ్యక్తి కాదు, మనలాగా పుట్టిన వ్యక్తి కాదు. రక్తమాంసాలు ధరించక ముందే, దేహంలో ధరించి భూలోకానికి రాకముందే క్రీస్తు వారు దేవుని దగ్గర ఉన్న సంగతి మీకు తెలుసు. అయితే రక్తమాంసాలు కలిగిన దేహం ధరించక ముందు యేసుక్రీస్తు యొక్క స్థితి ఏంటి? ఈరోజు వాస్తవానికి
యేసుక్రీస్తు గురించి రకరకాల భిన్నమైన బోధలు లోకంలో, ఒక బోధ కాదు, రకరకాల బోధలు మనం వింటున్నాం. దేహం దాల్చక ముందు యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఏంటి, దేహంలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు ఆయన స్థితి ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా సబ్జెక్ట్ అది కాదు, వాస్తవానికి పాఠంలో భాగంగా మాట్లాడుతున్నాను. నిత్యత్వం ఆయన స్థితి ఏంటి మీకు తెలిసినట్లు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. 2, ఆయన దేవుని సమానునిగా కనపడుతుంటాడు. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో నిత్యత్వంలో యేసుక్రీస్తు వారు అదే స్వరూపంలో ఉన్నాడు. ఆయన స్థితి ఏంటి, ఎలాగుండంటే ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. ఉనికిలో, దైవత్వంలో, నిత్యత్వంలో క్రీస్తు యేసు వారు దేవునితో సమానుడిగా మనకు కనిపిస్తుంటాడు. మనకు తెలిసిన లేఖనమే ఆయన చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ చాలు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే దేహం ధరించక ముందు యేసుక్రీస్తు ఎవరి స్వరూపం ఉండక దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే దేవుడు ఎలాగున్నాడు, దేవుడు ఎలాగున్నాడు, దేవుడు ఎలాగున్నాడో యేసుక్రీస్తు వారు కూడా అలానే ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే. అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో అదే స్వరూపంలో ఎవరున్నారమ్మా, యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ప్రాముఖ్యంగా దేవుడు అదృశ్య స్వరూపి. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి, కొలస్సీ పత్రికలో మాట్లాడడం మీకు గుర్తుంది కదా. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. ఇంతకు దేవుని స్వరూపం ఏంటి, అదృశ్య స్వరూపి. అంటే దేవుడు అదృశ్య స్వరూపి అయినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే స్వరూపంలో ఉంది. ఒకరోజు క్రీస్తు వారు దృశ్య రూపంలోకి వచ్చేసారు. అంటే రక్త మాంసాలు కలిగిన దేహాన్ని అమర్చి దేవుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. ఆయన దేవుని స్వరూపి, దేవుని సమానుడిగా ఉన్నాడు క్రీస్తు. కానీ దేహంలోకి వచ్చేసరికి దేవదూతల కంటే తక్కువ. కాబట్టి దేహంలో ఉన్నప్పుడు ఆయన స్థితి వేరే, దేహం ధరించక ముందు నిత్యత్వంలో ఆయన స్థితి వేరే. కాబట్టి నిత్యత్వంలో ఎలా ఉన్నాడో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దేహం ధరించి భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలా చేశాడంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడు పరమతండ్రి. అంటే మనలాంటి ఒక రక్త మాంసాలు కలిగిన దేహాన్ని ధరింపజేసి ఆ శరీరాన్ని అమర్చి దేవుడు ప్రభువైన యేసు వారిని భూలోకానికి పంపాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఎలా చేయబడ్డాడు యేసుక్రీస్తు వారు, ఎలా చేయబడ్డాడు ఆయన, నీవు నీతిని ప్రేమించితివి. 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆయన కృప వలన, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు. చాలు, దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు. అంటే ఎవరి కోసం ఇంత తక్కువ వేయడు ఆయన? ఇప్పుడు ఆయన స్థితి ఏంటి నిత్యత్వంలో, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన అంతస్తు ఏంటి? అలాంటి అంతస్తులో ఉన్న క్రీస్తు యేసు ఎవరి కోసం ఇంత తక్కువైపోయాడు? ఎవరి కోసం ఇంత తక్కువగా వచ్చాడు? ఎవరి కోసం ఇంతగా తగ్గాడు ఆయన? తన కోసం ఏమైనా తగ్గాడా? తన కోసం తగ్గలేదు. తన కోసం యేసుక్రీస్తు ఏమైనా తక్కువ అయ్యాడా? కాదు. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించింది. అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి కొరకు యేసుక్రీస్తు ఏం చేశారంటే తక్కువ వాడిగా తగ్గించుకొని క్రీస్తేశ్వరుడిగా కనిపెట్టేశారు. 10వ అధ్యాయము 5వ వచనంలో నాకు ఒక శరీరమును అమర్చితివి అని మాట్లాడుతుంటాడు.
10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు. ఎవరు ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు? యేసుక్రీస్తు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే ఒక రక్త మాంసాలు కలిగిన దేహాన్ని యేసుక్రీస్తుకి అమర్చి దేవుడు ఈ భూమి మీదకి ఆయనని పంపించాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి అంటే ఎలాంటి శరీరం ధరించాడు ఆయన? ఇప్పుడు మనలాంటి శరీరమే ధరించాడా, లేకుంటే మనకంటే ఏమన్నా స్పెషల్ శరీరం ధరించాడా? మనకంటే స్పెషల్ దేహం కాదైంది. మనకంటే సహజంగా ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు కాబట్టి పాపం చేయలేదు, మనం ఖచ్చితంగా పాపం చేస్తామండి. పాపం చేయకుండా ఎలా బతకగలం? ఆయనలా మనం ఎలా బతకగలం? ఆయనలా మనం బతకలేము. ఎందుకు? ఆయన దేవుని కుమారుడు కాబట్టి. దేవుని కుమారుడే, కానీ ఆయన ధరించుకున్న శరీరం ఎలాంటిది? అంటే ఈరోజు సహజంగా క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఉన్నాడు, ఈరోజు మనం ఎలా ఉండగలం ఆయనలాగా? సరే, ఆయన ధరించుకున్న శరీరం ఎలాంటిది? పాప శరీరాకారముతో ఈ లోకమునకు పంపి, పాప శరీరాకారముతో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. కానీ అంటే మన శరీరంలో ఎలాంటి బలహీనతలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రభు అనుభవించాడా? స్పెషల్ దేహం కాదైంది. నాకు ఒక శరీరం అమర్చితివి. తర్వాత పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటే, ఆయన ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట్లాడి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తు వారు రక్త మాంసాలు కలిగిన దేహాన్ని ధరించక ముందే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఎక్కడ రాశాడు? గ్రంథపు చుట్టలో. అంటే గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు వారి గురించి అంతా కూడా రాయబడింది. ఆ గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు గురించి ఏమి రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి ప్రభునేశ్వరి లోకానికి వచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారి గురించి దేవుడు రాసిన గ్రంథపు చుట్ట ఏంటిదో ప్రశ్న. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. అప్పటికేమైనా దేహం ధరించాడా? ధరించలా. అంటే ఆయన రక్త మాంసాలు ధరించక ముందే ఆయన గురించి దేవుడు ఎక్కడ రాశాడు? గ్రంథపు చుట్టలో. ఆ గ్రంథపు చుట్టలో ఏదైతే రాయబడిందో దాన్ని జరిగించడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే ఏంటి గ్రంథపు చుట్ట సహోదరులారా? యెషయా గ్రంథం ఒకటేనా? యెషయా గ్రంథం ఒకటేనా? ధర్మశాస్త్రం లేకుంటే పాత యెషయా గ్రంథమే కాదు, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు తీసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి లేని పుస్తకం ఏదైనా ఉందా? ఏ పుస్తకంలో మనం యేసుక్రీస్తుని చూడలేము? ఏ పుస్తకంలో? అంటే ప్రవచనాలు లేవు, కానీ 30వ అధ్యాయం సామెతల గ్రంథం 35లో ఒక మాట అంటాడు, బట్టలో నీళ్లు మొట్ట కట్టిన వాడేవాడు, జానతో ఆకాశముల కొల చూసిన వాడేవాడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసింది అన్నాడు సామెతల గ్రంథం. అంటే ప్రవచనాలు లేవు. అంటే ప్రభువుని గురించిన ప్రవచనాలు సామెతల గ్రంథంలో తప్ప మిగతా పుస్తకాల్లో ఉంటుంది. కానీ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. కాబట్టి పిడికిలతో గాలి పట్టుకున్న వాడేవాడు అయితే మాట్లాడుతుంటాడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసు అంటాడు. ఉంది ప్రతి పుస్తకంలో. వెంటనే సమాధానం బాగా చెప్పారు. నిత్యత్వంలో ఆయన స్థితి. 2, ఆనాటి యోధా సమాజంలో ఆయన స్థితి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు మొట్టమొదట స్వకీల దగ్గర పంపబడ్డాడు. ఆయన వాస్తవానికి యూదుల యొక్క రక్త సంబంధి దేహంలో.
అబ్రహాం యొక్క రక్తాన్ని పంచుకొని, దావీదు యొక్క రక్తాన్ని పంచుకొని దేహంలో పుట్టిన వ్యక్తి ఆయన. ఆయన స్వకీయుల దగ్గరకు వచ్చేసాడు. ఆయన ఎంత మాత్రములో దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. అంటే అబ్రహాం సంతానంలో పుట్టాడు, వారి సంతానంలో పుట్టాడు, వారి వంశంలో పుట్టాడు. ఆయన స్వకీయుల దగ్గరకు వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చాడు? మొట్టమొదటి వాళ్ళ కోసం వచ్చేసాడు. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినాడు. అంటే మొదట వచ్చింది ఎవరి దగ్గరికి? ప్రభువు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకు? వాళ్ళేమన్నా యేసుక్రీస్తు నెత్తిన పెట్టుకుని చూసుకున్నారా? అంటే ఆనాటి యోధా సమాజంలో యేసుక్రీస్తు యొక్క స్థితి ఎలాంటిది? అంటే యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఎలా చూశారు? వాళ్ళు ఎలా స్వీకరించారంటే ఆయన స్వకీయులు ఆయన అంగీకరించారా? ఆయన స్వకీయులు అంగీకరించారు. ఇంకా ఏం చేశారు? తృణీకరించారు. ఆయనను తృణీకరించారు. అలాగే ఆయనని విసర్జించారు అంటాడు పేతురు కూడా మాట్లాడుతూ. విసర్జించారు ప్రభువైన యేసు వారిని. యూదులకి యేసుక్రీస్తు వారు ఒక అడ్డురాయిగా, అడ్డు బండగా ఉన్నారు. అడ్డురాయిగా, అడ్డు బండగా క్రీస్తు వారు వాళ్ళకు ఉండడం, ఒక ఆటంకంగా ఉండడం. యోహాను సువార్త మీకు తెలిసిన మాటలే 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన స్వకీయులు ఏం చేశారనే విషయాన్ని అక్కడ మాట్లాడతాను. 10-11. ఆయన లోకంలో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు స్వకీయులు అంటే? పౌను, యూదులు కదా. అంటే ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించలేదు. సిలువ వేయమని పిలాతుకు అప్పగించింది కూడా ఎవరు? వాళ్ళే. పిలాతు ప్రభుతో మాట్లాడుతూ, నీ స్వజనమును ప్రధాన యాజకులను నాకు అప్పగించారు కదా అంటే తృణీకరించారు ఆయన యేసుక్రీస్తు. మీకు తెలిసిన యెషయా గ్రంథంలో ముందుగానే మాట్లాడతారు. తృణీకరించబడిన వాడు, ఒక ఎన్నిక లేని వాడు, ఒక వ్యసనాక్రాంతుడుగా, ఒక విసర్జించబడిన వానిగా మనం ఆయనని ఎంచితమని మాట్లాడతాం. మనుషుల చేత విసర్జించబడినను. పేతురు అధికారులతో కూడా మాట్లాడుతూ, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఇదిగో ఈయనే, ఈ మూలక తలరాయి అయిపోయింది ఈ రాయి. అంటే ప్రభుని తృణీకరించారు, ప్రభుని విసర్జించారు, ప్రభుని ఏమాత్రం కూడా గౌరవించకుండా ఒక అవమానకరమైన మరణానికి ఆ స్వకీయులు ఏం చేశారంటే ప్రభు యేసుని అప్పగించేశారు. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతు గ్రామంలో. పెరిగిన ఊరేం చేసింది యేసుక్రీస్తుని? ఒకరోజు పెరిగిన ఊరేం చేసిందంటే ఒక కొండపేటు చివరకు తీసుకెళ్లి ఆ కొండ మీద నుంచి త్రోసి యేసుక్రీస్తుని చంపాలని పెరిగిన ఊరు భావించింది. కానీ సమయం ఇంకా రాలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆ మధ్యలో నుంచి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి పెరిగిన ఇల్లు ఏం చేసింది? మరి ఇల్లు ఏమైనా అంగీకరించిందా అంటే తనతో పాటు పుట్టిన సహోదరులు కూడా దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు కాదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచాలి. నువ్వు చేసే సూచక్రియలు నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి చేసుకో. ఎవరంటున్నారు ఈ మాట? తనతో పాటు పుట్టి తనతో పాటు పెరిగిన సహోదరులే ఈ మాట అంటున్నారు. అంటే పెరిగిన ఊరు చంపాలనుకుంది, పెరిగిన ఇల్లు ఇంట్లో నుంచి బయటికి పోమంది. అలాగే ఒకరోజు ఆ గదరణీల దేశంలో దెయ్యాలను వెళ్ళగొడితే ఆ దెయ్యాలు పోయి పందుల మందులకు చొచ్చినప్పుడు ఆ పందుల మందంతా వెళ్ళి సముద్రంలో పడిపోయినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు ఏమంటారంటే, మా ఊరు ఇడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, మా ఊర్లో వద్దంట. అలాగే ఒకరోజు ఆ నడుచుకుంటూ సమరయ గ్రామంలో వెళ్దాం అనుకున్నప్పుడు ఆ సమరయులు యేసుక్రీస్తు వారిని చేర్చుకోవటానికి ఇష్టపడ్డారు. అంటే ఆనాటి యోధా సమాజాన్ని యేసుక్రీస్తుని ఎలా చూసింది? తృణీకరించింది. ఆయన విసర్జించినట్లు మనం చూడొచ్చు అన్నమాట. యోదయ గలిలయ ప్రజలు కూడా కొంతకాలానికి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం మానుకున్నారు. ప్రారంభంలో కొద్ది కాలం వెంబడించారు. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని అప్పటి నుంచి అనేక మంది యేసుక్రీస్తు వారిని వెంబడించడం మానేది.
ఒక ఆటంకంగా, ఒక అడ్డుబండగా ఉన్నాడు యూదులకి. ఈరోజు ఆనాడు యూదా సమాజం ఎలాగైతే క్రీస్తు యేసును తృణీకరించేసిందో, నేటికి సమాజం కూడా యేసుక్రీస్తు వారు ఎలాగున్నారంటే ఒక వెరితనంగా ఉన్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో వినే మాట మీకు గుర్తొస్తుంది కదా, 3 మేకులు పీక్కోలేని పీసు మీకేం చేయగలడు? యేసు మనకేం చేయగలడు అనేది పాట. కాబట్టి యూదా సమాజం ఏం చేసింది? తృణీకరించింది, సిలువకు అప్పగించింది, విసర్జించింది. అసలు ఎవరైనా వాళ్ళ దగ్గరికే వచ్చాడు, వాళ్ళ సంబంధం అయినా, మరి వాళ్లే విసర్జించి, వాళ్లే తృణీకరించి, అలాంటి వ్యక్తి ఈరోజు మనకేం చేయగలడు? 3 మేకులు పీక్కులేని పీసు ఆశ్రయిస్తున్నావు ఈరోజు. ఏం చేయగలడు నీకు ఈరోజు ఆయన? ఆ కలవరి శిలువలో కూడా ఏం చేశారు అధికారులు? సిలువేసిన తర్వాత వీడు దేవుడి క్రీస్తు అని చెప్పుకున్నాడు కదా, వీడు ఇప్పుడు రక్షించుకుంటాడేమో. వీడు శిలువ మీద దొంగ కూడా మాట్లాడుతూ నిన్ను నువ్వు రక్షించుకున్న మమ్మల్ని అంటే అపహాసం చేయటం. కాబట్టి స్వకీయుల దగ్గరకు వచ్చారు, కానీ యేసుక్రీస్తు వారిని ఎత్తిన పెట్టుకుని చూసుకున్న మనుషులు కదా వాళ్ళు తృణీకరించేశారు, విసర్జించేశారు. 18వ అధ్యాయం ఒకసారి ఆ పిలాతు మాట్లాడుతూ మీ స్వజనం ఏం చేశారంటే సిలువకు అప్పగించేశారు అని మాట్లాడుతుంటాడు. ప్రభువు మాట్లాడు 18వ అధ్యాయము 35వ వచనం. అందుకు పిలాతు నేను యూదుడనా నేమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా. నీ స్వజనమే నాకు అప్పగించింది. దేనికి? సిలువేమో సిలువేమో సిలువేమో. మాకు అక్కర్లేదు ఈ మనిషి, ఈ వ్యక్తి మాకు అవసరం లేదు, సిలువేసేయండి. ఈరోజు లోకానికి కూడా క్రీస్తు ఎలాగుండంటే ఒక ఆటంకంగా కనిపిస్తున్నాడు, ఒక వెరితనంగా కనిపిస్తున్నాడు. ఏం చేయగలడు యేసు? ఆ కలవరి శిలువలో తను రక్షించుకోలేని వాడు మనకేం చేయగలడు? మీకు తెలిసిన మాట కదా, ఆయన యూదులకు ఆటంకం గాను, గ్రీసు దేశస్తులకు వెరితనము గాను. యూదులకు ఆటంకం ఏంటి? యూదులకు ఆటంకం ఏంటంటే మీకు తెలిసినట్లు బ్రాహ్మణ మీద వెళ్ళిన వాడు శాపగ్రస్తుడు. ఒక శాపగ్రస్తుడు మాకేం చేయగలడు? గ్రీసు దేశస్తులేమో జ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతుల యొక్క ఆలోచన ఏంటంటే తన్ను తానే రక్షించుకున్న వ్యక్తి మాకేం చేయగలడు? యేసు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి ఏం చేయగలడు? ఏం చేయలేడు ఆయన. ఏం చేయలేడు. ఒక అసమర్థుడా? ఒక చేతకాని వాడా? వాస్తవానికి సొలొమోను చెప్పినట్లు చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క వేరు. అంటే చావు దగ్గర ఒక ఓటమి, ఒక అసమర్థత, ఒక చేతకని తనం కనిపిస్తుంది. అందుకే ఆ మాట మాట్లాడాడు సొలొమోను. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు. ఎందుకంటే ఆ సింహం ఇంకేం చేయలేదు. అంటే ఒక మరణం దగ్గర, ఒక చావు దగ్గర ఏం కనిపిస్తుంది? ఒక చేతకనితనము, ఒక ఓటమి, ఒక అసమర్థత కనిపిస్తుంది. మీకు తెలిసినట్లు క్రీస్తు యేసు యొక్క చావు దగ్గర ఒకవేళ భౌతికంగా చూస్తే ఒక యూదులకు ఆటంగా కనిపించవచ్చు, గ్రీసు దేశస్తులకు వెరితనంగా కనిపించవచ్చు. పౌలు మాట్లాడుతూ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే ఆ శిలువ మరణంలో దేవుని యొక్క శక్తి ఉంది. ఆ శిలువ మరణంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉంది. దేవుని భవిష్యత్తు జ్ఞానము ఆ శిలువలో ఉంది. దేవుని సంకల్పానికి కేంద్ర బిందువు ఏంటంటే సిలువ. సిలువ చుట్టే దేవుని యొక్క సంకల్పం తిరుగుతుంటది. సిలువను బేస్ చేసుకుని పరమదేవుడు సంకల్పం చేశాడు. అసలు సిలువ లేకుండా సంకల్పం లేదు. ఒక మాట చెప్పాలంటే సిలువను బేస్ చేసుకుని పరమ తండ్రి ఏం చేశాడంటే నిత్యత్వంలో సంకల్పం చేశాడు. దేవుని సంకల్పం అంతా సిలువ చుట్టే తిరుగుతుంది. కాబట్టి లోకానికి ఒక అసమర్థుడిగా కనిపించవచ్చేమో, కానీ అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. మీకు తెలిసిన మాటలే. 4000 సంవత్సరాలు ప్రభుత్వం చేశాడు అపవాది. అపవాది యొక్క ఓటమి, నాశనము ఎందులో ఉంది? అపవాది యొక్క ఓటమి, అపవాది యొక్క నాశనం అనేది దేవుడు ఎందులో పెట్టాడు? కాబట్టి తృణీకరించవచ్చు లోకం, సమాజం తృణీకరించవచ్చు. అంటే ఇది భౌతికమైన కళ్ళతో చూస్తే అర్థం కాదు సార్ ఈ సంగతులు. దేవుని యొక్క కళ్ళతో, గ్రంథం యొక్క కళ్ళతో చూడాలి ఈ సంగతులు. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ
ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను వివేచింపలేడు. అడికి అర్థం కదా సంగతులు. 3 మేకులు పీక్కులేడు పీసుగాడు ఏం చేస్తాడో అని మీకు అంటారు. ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆనాడు ఏదో సమాజం తృణీకరించేసింది, ఈ రోజు లోకం కూడా ప్రభు యేసును తృణీకరించేసింది. ఏం చేయగలడు యేసు? మనకు అవసరం లేదు ఈయన. మన దేశానికి అవసరం లేదు ఈ వ్యక్తి, లేకుంటే మన సమాజానికి ఈ వ్యక్తి మనకు అవసరం లేదు. అది నీ కళ్ళతో చూసి నీకు అర్థం కాదు. కాబట్టి బైబిల్ యొక్క కళ్ళతో చూడాలి, దేవుని యొక్క దృష్టితో చూడాలి, ఆత్మ సంబంధ దృష్టితో చూస్తే నీకు అర్థమైతే తప్ప ప్రకృతి సంబంధమైన మనుషులకి అర్థమయ్యే సంగతులు ఇవి కాదు. చదువు మాట లేకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. వివేచింపుడు దేవుని సంగతులు ఆ మనిషికి అర్థం కావు. 14వ వచనం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను. అంటే ప్రకృతి సంబంధమైన కళ్ళతోటి ఆలోచనతోటి చూసామనుకో పవను, అర్థమైతే తమ్ముడు యేసుక్రీస్తులో అర్థం కాడు సహోదరుల. యేసుక్రీస్తు మనకు నిజంగా అర్థం కావాలంటే ఆ భౌతికమైన దృష్టిని పక్కన పెట్టాలి, ఆత్మ సంబంధమైన దృష్టితోటి మనం చూడాలి ఆయన్ని. కాబట్టి శిలువ మరణం అనేది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, దేవుని యొక్క శక్తి. కాబట్టి 4000 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన అపవాది యొక్క ఓటమి, నాశనం ఎక్కడుందంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. చదువుదాం, మీకు తెలిసిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతుంది. 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఎలా రాజేష్? అపవాదిని ఎలా నశింపజేయాలని? మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే అపవాది నశించిపోవాలి తమ్ముడు, అపవాది ఓడిపోవాలి. అపవాది ఓడిపోవాలంటే, నాశనం కావాలంటే యేసు ఏం కావాలి తమ్ముడు? మరణించాలి. ఒకవేళ ఆయన మరణించలేదు అనుకో తమ్ముడు, ఆయనకి శక్తి ఉంది. ఇప్పుడు అంతగా తృణీకరించేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక దెబ్బతో నాశనం చేయొచ్చు, మరణాన్ని తప్పించుకోవచ్చు ఆయన, కానీ అది చేయడు ఆయన. ఎందుకంటే అపవాదిని నాశనం చేయాలి, వాడిని ఓడించాలంటే. అపవాది యొక్క బంధకాల్లో నుంచి మనుషులు ఏం చేయాలి? విడిపించాలి. అందుకు క్రీస్తు ఏం చేశారంటే ఆ కలవరి శిలువలో తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు సహోదరులారా. 3వది దేహములో ఆయన స్థితి. దేహంలో యేసుక్రీస్తు ఎలాగున్నాడు? 1, దరిద్రుడిగా ఉన్నాడు. దరిద్రుడు ఏం చేయగలడు? దేహంలో ఉన్నప్పుడు క్రీస్తు వారి యొక్క స్థితి, ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఒక దరిద్రుడిగా వచ్చాడు క్రీస్తు వారు. దరిద్రుడు నీకేం చేయగలడు? నీకేం చేయగలడు? ఏమిస్తాడు ఆ దరిద్రుడు నీకు? 2, తలవాల్చుకొనుటకు స్థలం లేనివాడు. తల వాల్చుకుంటానికి కూడా క్రీస్తు వారికి స్థలం లేదు. గుర్తొస్తున్నాయి మాటలు. 3, అలసిపోయిన వాడు. అలసట తెలుసు కదా మీకు? దేహం యొక్క అలసట అనేది క్రీస్తు వారికి కూడా అనుభవపూర్వకం తెలుసు. 4, ఆయన ఆకలిగా ఉన్నాడు. 5, ఆయన దప్పిగ్గా ఉన్నాడు. 6, ఆయన ఏడ్చాడు. ఆయన కన్నీరు కార్చాడు.
7 ఆయన శాపగ్రస్తుడయ్యాడు. అలాగే ఆయన మరణించాడు. దీనికి సూటబుల్గా ఈ పక్కన ఉన్నది, మీరు పేపర్ ఉంచుకోండి, దానికి స్ట్రైట్గా రాసుకుంటే చాలా చక్కగా మనకి సందేశం కనిపిస్తుంది. అందుకే 6 మార్కులు పెట్టాను. అంటే దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఏంటంటే, మీకు తెలిసినట్లు ఆయన దరిద్రుడు, దావీదు వంశంలో పుట్టాడు. ఆయన సొలొమోను అయితే రాజమందిరంలో దేవదారు మ్రాణులతో కట్టిన ఇంట్లో జన్మించాడు సొలొమోను. అదే వంశంలో, అదే రాచరికపు వంశంలో పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించాడు? జన్మించే సమయానికి ఆయన స్థితి ఏంటి? యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత పెంచిన వ్యక్తి యోసేపు. యోసేపు యొక్క స్థితి ఏంటి? యోసేపు యొక్క ఇంటిలో పుట్టాడు యేసుప్రభు వారు. యోసేపు యొక్క స్థితి ఏంటి? ఆయన ఏమి దేహంలో ఉన్నప్పుడు భౌతికమైన ఐశ్వర్యవంతుడు కాదు. ఆయన భౌతికమైన ధనవంతుడు క్రీస్తేశ్వరు కాదు. సొలొమోను ఐశ్వర్యం అనుభవించాడు, ఐశ్వర్యంలో పుట్టాడు, ఐశ్వర్యంలో పెరిగాడు. కానీ క్రీస్తు యేసు దేహ సంబంధంగా అలా పుట్టి పెరిగినవాడు కాదు. క్రీస్తు యేసు దరిద్రుడు. వాస్తవానికి యోసేపుకి మీకు తెలిసినట్లు బెత్లెహేమ్ అనే గ్రామంలో కనీసం ఒక సొంత అడ్రస్, ఒక గుడిసె, ఒక ఇల్లు లేని తలవాల్చుకుంటే స్థలం లేనివాడు. ఒక అతను వస్తాడు, బోధకుడా నువ్వు ఎటు వెళ్ళినా సరే నీ వెంట వచ్చేస్తానంటాడు. ఏమంటాడు క్రీస్తు వారు? నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైన స్థలము. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి భౌతిక సంబంధంగా తనదంటూ సొంతది ఏది కూడా లేదు. ఆ ప్రాంతంలో, ఆ ప్రయాణంలోనే యేసుక్రీస్తు వారు సంచరించాడు తప్ప తనకంటూ సొంతది యేసుక్రీస్తు వారికి ఏదీ లేదు. ఒకవేళ మనం అనుకోవడానికి, ఒకవేళ ఏదైనా సొంతది అనుకుంటే కనీసం యేసుక్రీస్తు ధరించుకున్న వస్త్రాలు తప్ప తనకంటూ భౌతికమైనది, సొంతమైనది ఏది కూడా. చివరికి ఆ వస్త్రాలను కూడా సైనికులు ఏం చేశారు? చీట్లు వేసి పంచుకున్నారు. తలవాల్చడానికి స్థలం లేదయా, ఇక నువ్వెట్టొస్తావు అంటే నీకే దికానం లేదా, నీకే దిక్కు దశ లేదా? అరే ఏం చేశాడు ఆ మనిషి? వెళ్ళిపోయాడు. అంటే ఏం ఆశించి ప్రభు దగ్గరకు వచ్చాడు? ఏం ఆశించి ప్రభు దగ్గరకు వచ్చాడు? ఒకవేళ నిజంగా ప్రభుని వెంబడించాలనుకున్న వ్యక్తి అనుకో, అది అవసరం లేదు, అది కోరుకోడు. ఎప్పుడైతే ప్రభుని యేసువారు నాకే స్థలం లేదన్నప్పుడు ఆ మనిషి ఏం చేశాడు అంటే, అతను కోరుకున్నది వేరే, అతను ఆశించింది వేరే. ఏది సొంతత లేదు. అలాగే అలసిపోయాడు క్రీస్తు. అలసట ఇక్కడ కూర్చున్న మనందరం తెలుసు అలసట. మనం చదివిన లేఖన భాగంలో ఆ సమరయ మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అలసిపోయి బావి దగ్గర కొంచెం విశ్రాంతి చేస్తున్నాడు. అలసిపోయాడు, అలసట తెలుసు. 40 రోజులు ఉపవాసం తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. ఆ ప్రయాణం చేసేటప్పుడు క్రీస్తు వారు దప్పికొన్నాడు. ఏడ్చాడు క్రీస్తు. ఎవరి కోసం? కన్నీళ్లు కార్చాడు. మనకు తెలిసిన మాట చదువుతామని. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఇలాంటి వ్యక్తి నీకేం చేయగలడు? తన్ను మరణం నుంచి రక్షించాలని మహారోదనంతో కన్నీళ్లతో ఏడుస్తూ మరొకరికి ప్రార్థన చేసిన వ్యక్తి మీకేం చేయగలడు? అసలుకి యేసు మన సమాజానికి, మన జాతికి అవసరం లేని వ్యక్తి. యేసు అవసరం లేదేనా? ఆ కలవరి శిలలో 3 మేకులతో కొడితే ఆ 3 మేకులే పీక్కోలేని వాడు, తన మరణం నుంచి రక్షించాలని ఏడుస్తూ ప్రార్థన చేసిన వాడు మీకేం చేయగలడు? మీరు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ఏం చేయగలడు? ఆయన దగ్గర ఏం దొరుకుద్ది? యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు కూడా ఆ యెరూషలేము పట్టణ యొక్క గతిని చూసి ప్రభునేశ్వరు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, కన్నీళ్ళు కార్చి, యెరూషలేమా
అంటే ఆ పట్టణానికి ఒక భయంకరమైన దుర్గతి సంభవించబోతుంది. దాన్ని చూసి ప్రభుయేశ్వరు కన్నీళ్లు కారుస్తారు, ఏడ్చాడు ఆయన. అలాగే ఆయన శాపగ్రస్తమైన మరణం మీకు తెలుసు కదా. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించడానికి మన కోసం ఆయన శాపమయ్యాడు. బ్రాను మీద వెళ్ళాడిన వాడు ప్రతి మనుషుడు కూడా శాపగ్రస్తుడు. చివరికి ఆయన మరణించేశాడు. అంటే ఇలాంటి వ్యక్తి యూదా సమాజంలో ఇలాంటి స్థితి, దేహంలో ఇలాంటి స్థితి, ఇలాంటి స్థితి కలిగిన యేసు మనకేం చేయగలడు? యేసు మనకు ఏం చేయగలడు? నెంబర్ 1, నువ్వు ప్రభు యేసు దగ్గరకు వచ్చావనుకో, యేసు ప్రభు దగ్గర నీకు ఏం దొరుకుద్ది? యేసుక్రీస్తు నీకు ఏమిస్తాడు? ఆయన నీకు ఏం చేయగలడు? నీకేం ఇవ్వగలడు ఆయన? ఒకవేళ ఆయన స్థితి దేహంలో ఇదే ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు నేను ఏం చేస్తాడంటే ధనవంతునిగా చేస్తాడు. ఆయన దేహంలో దరిద్రుడే, కానీ నిన్నేం చేయగలడు ఆయన? నిన్ను ఏం చేయగలిగిన సమర్థుడు అంటే నిన్ను ధనవంతుడిగా చేయగలిగిన సమర్థుడు క్రీస్తు. అసలు నిన్ను ధనవంతుడిగా చేయటానికే క్రీస్తు దరిద్రత. తెలుసు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం. యవనస్తులు వినాలి ప్రశాంత్. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ఏమిస్తాడు? ఏం చేయగలుగుతాడు ఆయన? మనం ఏం చేయలేడా? ఏం చేయలేని అసమర్థుడు ఆయన ఏమన్నా? ఒకవేళ ఏమైనా భౌతికమైన ఆశించి ప్రభు దగ్గరకు వచ్చేద్దామా? కాదు. చదువు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీకు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి రాజేష్ యేసుక్రీస్తు ఏమైపోయాడు అంటే, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు మనల్ని ఏం చేయగలడు? ఆయన ధనవంతుడిగా చేయగలడు. క్రీస్తు యేసుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ధనవంతుడు. పరలోకంలో మనకొక ధనము సమకూర్చబడింది. పరలోకంలో మనకొక స్వాస్థ్యము సమకూర్చబడింది. ఎప్పుడు భేద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒక ఆయన ఏమంటే డబ్బులు లేవు అంటాడు. భేద మాటలు అవసరం లేదు. నీ స్థితి ఏంటి? ఆత్మ సంబంధంగా నీ ఉన్నతమైన స్థితి ఏంటి? ఏదో కనీసం ఆ రోజు తినటానికి కూడా లేదు అన్నట్లు ఆ మొహాలంతా పేల మొఖాలుగా వేసి, అయ్యా మా దగ్గర ఏమీ లేదయ్యా, మేము తినడానికి కూడా లేదు అన్నట్లు అలాంటి భేద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనము ఒక్కసారి నీ ఆత్మ సంబంధమైన స్థితి గురించి ఆలోచించాయి. నువ్వు ఆత్మ సంబంధంగా ఎంత ఉన్నతమైన వ్యక్తివి. కాబట్టి ప్రభువు యేసు నిన్ను ఏం చేయగలడు? నిన్ను ధనవంతుడిగా చేయగలడు ఆయన. అది ఎలాంటి ధనమో పేతురు మాట్లాడతారు కదా. పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది, దానికి అడ్వాన్స్ గా సంచకరువుగా ఇంకా ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారడిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇది క్షయమైపోయింది సహోదరులారా. ఈ భౌతిక సంబంధమైన ప్రతిదీ కూడా క్షయమైపోయింది. కానీ క్షయం కాని ధనాన్ని ఎవరు ఇవ్వగలరు మనకి? యేసు ఇవ్వగలడు. ప్రభునేశ్వరు ఇవ్వగలడు. మనుషులను ధనవంతులుగా చేయడం అనేది దేవుని యొక్క సంకల్పం. అది అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు దరిద్రుడికి భూలోకంలో పంపించేశాడు. తలవాల్చుకున్నట్టుకు స్థలం లేనివాడు నీ కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు. తలవాల్చుకున్నట్టుకు ఈ భూమి మీద స్థలం లేనివాడు ఏం చేయగలడు? నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా ప్రభువుని యేసు గురించి? ఏమన్నా దేహంలో ఉన్నప్పుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేనివాడే, కానీ నీ కొరకేం చేస్తున్నాడంటే ఒక విశేషమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. చదువుదు ఆ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనం. మీకు తెలిసిన మాటలే. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనం చదువు.
మీ హృదయమును కలవరపడని హృదయమును కలవరపడనీయకుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నా. నా యందును విశ్వాసం నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పు. లేని ఎడల మీతో చెప్పుదును. స్థలము సిద్ధపరచ నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు తమ్ముడు? మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత ప్రభువైన యేసు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలం మార్చడం నీకు స్థలం లేదు కదా, మరి దేహమైన స్థితి అదే, అది భౌతికమైనది. అది నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళి మీకు స్థలం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఎలాగుంటాయో ఆ నివాసాలు. ఈ భూమి మీద కొంతమంది ధనవంతులే ఎంతో సుందరంగా ఇల్లు కట్టుకుంటున్నారు. మరి పరలోకపు తండ్రి తన పిల్లల కోసం ఎలాంటి ఇల్లు కడుతున్నాడు? ఎలాగుంటాయి సార్ ఆ నివాసాలు? దేవుడిపల్లి గారు ఊహించగలమా వాటిని? కాబట్టి నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు ఒక స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను నేను. అంటే ప్రభువైన యేసుని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే వెంబడించారో వారి కొరకు ప్రభువైన యేసు వారు ఏం చేస్తాడంటే ఒక శాశ్వతమైన నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. ఒక శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది రాజేష్. ఈ భూనివాసము శాశ్వతమైనది కాదు. దావీదు మాట్లాడుతూ మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. ఒక విశేషమైన ఇల్లు తమ్ముడు, ఒక విశేషమైన స్థలము దేవుడు తన పిల్లల కొరకు ప్రభువైన యేసు ద్వారా సిద్ధం చేస్తున్నాడు. నేను వస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగా నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పో. దానికే విత్ కండిషన్ అప్లై. ప్రభువైన యేసు ఉండే స్థలంలోనికి మనం వెళ్ళాలంటే ఈ భూనివాసకాలలో మనం ప్రభువైన యేసుని వెంబడించాలంటే అక్కడ 12వ అధ్యాయం చూడండి ఒకసారి 26వ వచనంలో. కాబట్టి ప్రభువైన యేసు వారు ఏం చేయగలడు? ఒకడు నన్ను సేవించిన ఎడల 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు మనం కూడా అక్కడ ఉండాలంటే ఈ భూమి మీద మనం ఎవరిని వెంబడించాలి? ప్రశాంత్, లోకాన్నే ప్రభురా? ఒకడు నన్ను వెంబడించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడుంటానో ఆడు కూడా అక్కడే ఉంటాడు. ఈరోజు మనం ప్రభు వెంట వెళ్తున్నావా? లోకం వెంట వెళ్తున్నావా? వెంబడించడం అంటే వాగ్దానం చేసాడు ఆయన, నాకు స్థలం లేకపోవచ్చు భూమి మీద, కానీ మీకోసం ఒక స్థలం సిద్ధం చేస్తాను. ఒకవేళ అక్కడికి రావాలనుకో, నువ్వు నన్ను ఏం చేయాలి? నన్ను వెంబడించాలి, నన్ను సేవించాలి, నా వెంట రావాలి నువ్వు. కాబట్టి ఒకవేళ నిజంగా ప్రభు ఉండే స్థలంలోకి పోవాలనే కోరిక మనలో ఉందనుకో తమ్ముడు, ఈ భూనివాసకాలలో మనం ప్రభువుని వెంబడించాలి తప్ప లోకం వైపు మనము చూడకూడదు, లోకాన్ని వెంబడించకూడదు తమ్ముడు. ఒకవేళ మనం లోకాన్ని వెంబడించామనుకో ఎవరితో కలిసి ఉంటాం? పరంధాములు గారు, లోకాన్ని వెంబడించామనుకో ఎవరితో కలిసి ఉంటాం? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎడమవైపున ఏమన్నాడు ప్రభువైన యేసు వారు? శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి మీరు. ఒకవేళ లోకాన్ని వెంబడించి లోకాన్ని అనుసరిస్తూ ఒకవేళ దేహంలో ఊపిరిపోయిందనుక తమ్ముడు ఏ స్థలం వెళ్తాం? ఎవరితో ఉంటాం మనం? ఇక్కడ అమ్మానంతో ఉన్నాము, ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాము, ఇక్కడ లేకుంటే సమాజంతో కలిసి ఉంటున్నాము. ఒకవేళ లోకాన్ని వెంబడించి దేహంలో రాలిపోయామనుకో ఎవరితో ఉంటాం? అపవాదితో కలిసి ఉంటాము. కాబట్టి ప్రభువైన యేసు వారు ఏం చేయగలడు? ఆయన అలసిపోయిన వాడే, కానీ నీకు విశ్రాంతినిస్తాడు. అలసిపోయిన వాడు నీకేమి ఇస్తాడంటే విశ్రాంతిని ఇస్తాడు. గుర్తొస్తుందా లక్ష్మణ్ గారి కంఠస్థ వాక్యం? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 26, 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును.
అంత సూటిగా యేసురావు చెబితే నాకు అప్పులు అయ్యండి, యేసురావు దగ్గరకు వస్తే అప్పుడు నువ్వు అప్పులు చెప్తే ప్రభు తీర్చడం ఏంటి? అర్థం పడతలేని విశ్వాసం. నువ్వేదో దేహాన్ని పాడు చేసుకుని రాగాలు తెచ్చుకుంటే యేసురావు దగ్గరకు వస్తే నీకు దురలవాట్లతో నీ దేహాన్ని పాడు చేసుకొని ఆయన రిజర్వ్ బ్యాంక్ అని అప్పులు చేస్తే తీర్చడానికి ఏమొస్తుంది? ప్రభు దగ్గరకు వస్తే ఏమిస్తాడు ఆయన? ఏమి ఇవ్వగలడు ఆయన? నేను అలసిపోయాను దేహంలో, కానీ నీకు మాత్రం విశ్రాంతిని ఇవ్వగలను. అంటే మన కొరకు ఏముందట? ఒక విశ్రాంతి. కాబట్టి దాంట్లోనికి మనం ప్రవేశించాలి సహోదరుడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. ఎలాంటి ప్రయాసం ఉండదు తమ్ముడు. ఈ శరీరానికి వచ్చే సీజనల్ వ్యాధులు ఉండవు, ఇంకా కుటుంబ సమస్యలు ఉండవు, ఇంకా భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, అపవాదం నుంచి సమస్యలు, శోధన కూడా ఉండదు. ఇంకా ఎండాకాలపు సమస్య, వానాకాలపు సమస్య ఏముండవు, ఇంకా ఏముండవు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంటే ప్రభువైన యేసు మానవ జాతికి ఏమి ఇవ్వటానికి భూలోకానికి వచ్చాడు? పరదముల గారు ఏమి ఇస్తాడు? ఆయన వాగ్దానం చేశాడు. అంటే ఏం ఆశిస్తున్నావు? ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఏం కోరుకుంటున్నావు? ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కోరుకున్నది ఏంటిది? ప్రభు దగ్గర నుంచి నువ్వు ఆశించేది ఏంటిది? క్షేమయ్యమే కోరుకుంటున్నావా? క్షేమయ్యమే ఆశిస్తున్నావా? ఆయన ముక్కుసుడిగా చెప్పాడు, నేను ఏమిస్తానంటే మీరు నా దగ్గరికి వస్తే. ఆయన ముక్కుసుడిగా చెప్పేశాడు, మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట. ఆయన ఆకలిగా ఉన్నాడు, కానీ మనకు ఆయన జీవాహారం ఇస్తాడు. ఆయన దప్పిగా ఉన్నాడు, ఆయన మనకు జీవజలం ఇస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మోషే మీకు ఇచ్చిన ఆహారం కంటే నేనిచ్చే ఆహారం స్పెషల్. మీకు మోషే తిన్న ఆహారం వాళ్ళు చనిపోయారు తప్ప నేనిచ్చే ఆహారం తినడు చనిపోడు. వాళ్ళు ఏమంటారంటే, నిన్ను విశ్వసించడానికి నువ్వేం సబ్స్క్రైబ్ చేస్తావా? మోషే మాకు మన్నా కురిపించాడు, మోషే కురిపించలే మీకు మన్నాని, దేవుడు ఇచ్చేసాడు మీకు అంటాడు. ప్రభనేసం అంటాడు. మరి నువ్వేం చేయగలవు మా కొరకు? మోషే అయితే మాకు మన్నాను కురిపించాడు, మరి నువ్వేం చేయగలవు నిన్ను విశ్వసించడానికి? 35వ వచనం చదువు. అందుకు యేసు ఎట్లనండి, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. జీవాహారము నేనే. 51వ వచనం కూడా చదువు ఒకసారి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, ఎప్పుడు ఆకలి కొనడు. కానీ దేహంలో ఉన్నప్పుడు ఏం చేశాడు రా? శ్రీలారా, దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆకలి కొన్నాడు. కానీ మనకు మాత్రం ఏ ఆహారం వేస్తున్నాడు? తప్పి కొన్నాడు కదా ఆయన. మనకేమి ఇచ్చాడు? సమరయ స్త్రీతో ఏమంటాడు? సమరయ స్త్రీతో ఆవిడ మాటలు అపార్థం చేసుకోండి. నీకు జీవజలం ఇస్తానంటే, అయ్యా రోజు వచ్చి ఇంత దూరం వచ్చేసి చేరుకోకుండా నాకు ఇయ్యాలి ఆవిడ. అర్థం కదా ఆవిడ. అంటే అపార్థం, యేసుక్రీస్తు యొక్క మాటలు అపార్థం చేసుకుంది ఎక్కువ ఉందన్నమాట. ఆనాటికి ఈనాటికి. ఆడేమో దాహం అడుగుతాడు. అసలు యూదులు నువ్వు అడుగుతావేంటి? అసలుకి నేను దాహం అడిగేవాడు ఎవడో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఇంత దూరం రాకుండా నాకు ఇచ్చేసాయా? ఇంతకు ఏంటి ఆ జీవజలం? నీళ్ళ తాగే నీళ్ళ? చదువు 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడనే తమ్ముడు యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఫస్ట్ నీళ్ళు అడిగింది ఎవరు తమ్ముడు? సమరయ స్త్రీని, ప్రభువే కదా. కానీ ప్రభు ఏమంటాడు? నేను నీకు జీవజలం ఇస్తానంటాడు.
జీవపు ఓట ప్రభువైన యేసు. ఇది ఆత్మ సంబంధమే. ఇప్పుడు నువ్వు సమరస్త్రీ ఈ బావులు నీళ్ళు తాగితే దప్పుకుంటారేమో, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగితే మాత్రము. నెక్స్ట్ 13 వచ్చాడు అక్కడ అదే మాట్లాడుతుంది. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేయగలడు? యేసు ఏం చేయగలడు? మనకి యూదా సమాజం తృణీకరించింది కదా, దేహంలో అనేక బలహీనతలు ఉన్నాయి కదా, కాబట్టి దేహంలో ఇలా ఉన్నాడు కాబట్టి, యూదా సమాజాన్ని తృణీకరించింది కాబట్టి ఈ యేసు మనకి ఏం చేయలేడు? ఏం చేయలేడు ఆయన. ఎందుకు ఇలా బ్రతికింది? ఎవరి కోసం? ఇలా అలసిపోయే విధంగా, ఆకలి కొనే విధంగా ఏడ్చాడు, కన్నీరు కార్చేసాడు ఒక దరిద్రుడికి. ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. ఆయన కన్నీరు కార్చాడు. అద్భుతం ఏంటంటే నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. శాపగ్రస్తుడు అయిపోయాడు, కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. ఆయన మరణం చేశాడు. ఆయన మరణము మనకు వాస్తవానికి జీవము. ఆయన కన్నీరు తోడగలడు. ఆయన ఏడ్చాడు వాస్తవానికి దేహంలో ఉన్నప్పుడు. కానీ ప్రభువైన యేసు వారు మన కన్నీరు తోడ్చేసి మన దుఃఖాన్నంతా తీసేసి ఒక శాశ్వతమైన సంతోషాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ప్రభువైన యేసు వారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అంటే భవిష్యత్తులో దేవుని పిల్లల కోసము ఒక మహా సంతోషాన్ని దేవుడు సిద్ధం చేశాడట. ఇప్పుడు కష్టాలే, ఇప్పుడు కన్నీళ్ళే, ఇప్పుడు బాధలే. అది భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఇదిగో ఇప్పుడు ఏడుస్తున్నారు కదా మీరు, ఏడ్చే మీరే ధన్యులు. అందుకే దుఃఖపడు వారు ధన్యులు అంటాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. మీరు నవ్వుతారు ఎప్పుడు? అప్పుడు పేతురు మాట్లాడతారు, నవ్వుతారు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు సంతోషించే నిమిత్తం అంటారు అన్నమాట. సంతోషించే నిమిత్తం అంటే మన కొరకు ఒక సంతోషం ఉంది, మన కొరకు ఒక ఆనందం ఉంది. ఆ సంతోషంలోనికి మనం ప్రవేశించాలి. ఇప్పుడు తలాంతు రూపమానం దగ్గరను మేనాల దగ్గర రూపంలో కూడా అక్కడ యజమానుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా సంతోషంలో పాలు పొందు. లోకాసు వార్తలో మాట్లాడుకుంటాడు, నువ్వు నా సంతోషంలో పాలు పొందు. దేహంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చాడు, అక్కడ ఏడ్చాడు ఆయన. కానీ మన కన్నీరు తుడుస్తాడు. మన కొరకు ఒక నవ్వుని, ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని సిద్ధం చేశాడు సహోదరులారా. ఇప్పుడు దుఃఖమే, ఇప్పుడు ఏడుపులే, ఇప్పుడు కష్టాలే. ఇది కొద్ది కాలం తమ్ముడు, ఇది చాలా కొద్ది కాలం. పౌలు ఏమంటే క్షణం అంటాడు అనమాట ఆయన దృష్టిలో. క్షణమాత్రముండు మార్చులకని శ్రమ. ఇది కొంతకాలమే. ఆనందం మాత్రం ఎంతసేపు అది? ఒకవేళ ఇప్పుడు ఈ కష్టం, ఈ దుఃఖం బదులు ఇప్పుడు సంతోషాన్ని వెతుక్కుంటే నెక్స్ట్ కింద మడుచు 25 వచ్చిన అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నావు అనుకో, నువ్వు లోక సంబంధం ఎంటర్టైన్మెంట్, సంతోషం అంటే లోకంలో ఉన్న వాటి పట్ల లోక సంబంధం సంతోషం నువ్వు కోరుకున్నావు అనుకో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు దుఃఖించి ఏడుస్తారు. ఒకవేళ ఇప్పుడు కొంతకాలం నువ్వు ఓపిక పట్టుకున్నావు అనుకో, నీ కొరకు ఒక మహా ఆనందం సిద్ధం చేయబడింది. ఆ భాష బిందును అన్నింటినీ తీసేసినట్టు తమ్ముడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును.
ఎలాంటి దుఃఖం, ఎలాంటి బాధ, వేదన, రోదన, మనుషుల నుంచి ఇబ్బందులు, సమస్యలు ఏది ఉండదు. అలాగే ఆయన శాపగ్రస్తుడే. నీ సంతానం వలన భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయి. అంటే మనల్ని ఆశీర్వదించడానికి, మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు కలవరిశిలలో శాపగ్రాహి అయిన మరణం పొందాడు. అలాగే ఆయన మరణించేశాడు. వాస్తవానికి మనము జీవం పొందుకుంటాము. ఇందాక మనం చదువుకున్నాం కదా, అపవాదిక నాశనం అనేది యేసుక్రీస్తుకి శిలువ మరణంలో ఉన్నట్లు మనం జీవించాలంటే ఆయన ఏం కావాలి? దేవుడు అలా ముడేశాడు. అలాగా ఇప్పుడు మనం బ్రతకాలంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, అంటే చచ్చిన మనం బ్రతకాలంటే ఆయన ఏం కావాలి? ఆయన చనిపోలేదనుకో మనకు బ్రతుకు లేదు, ముందు మనకు జీవం లేదు. కాబట్టి ఎందుకు చనిపోయాడు? అలాగా మనల్ని జీవింపజేయడానికి, మనల్ని బ్రతికించడానికి అని చనిపోయాడు. గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలుగు నేను వచ్చాను అంటే ఆ మరణంలో జీవం ఉత్పత్తి అయింది. ఆయన జీవాధిపతి అయిపోయాడు. ఆయన ఎప్పుడైతే మృతుల నుంచి తిరిగి లేచాడో ఒక జీవాధిపతిగా ఉన్నాడు. పాపముల చేత చచ్చిన ప్రతి వ్యక్తి కూడా జీవించాలంటే ఆయన ఏం కావాలి? అంతే తప్ప ఆయన మరణించడం ఆయన చేతకనుడు కాదు. ఆయన దేవుని సంకల్పం, అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. అలా చనిపోవాలని పరమదేవుడు గ్రంథం చుట్టూ ముందుగా రాసి పెట్టేశాడు. అక్కడ అంత మాత్రం ఆయన ఏం చేయలేడు. ఆయన మనకు అవసరం లేదు. ఆయన ఒక శాపగ్రస్తుడు. ఆయన తనతో రక్షించుకోలేడు. మనకేం చేయగలడు? అలా చనిపోవాలని పరమ తండ్రి జగత్తు పునాదికి ముందే, ఈ భూమికి పునాదులు వేయకముందే పరమ తండ్రి సంకల్పం చేశాడు. అందుకే పేతురు మాట్లాడుతూ దేవుడు నిశ్చయించిన సంకల్పము అనుసరించి అని మాట్లాడుతుంటాడు. యాక్షన్లో మరణం కాదు కదా ప్రభు నేసేవారు. యాక్షన్లకు చనిపోయాడేమన్నా కాదు. దేవుడు ఆ విధంగా చనిపోవాలని నిశ్చయించాడు. కాబట్టి దేవుడు నిశ్చయించిన ప్రకారంగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడంతో మనకు జీవము, మనకు ఆశీర్వాదాలు, మనం ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నాము. మనము ఆత్మ సంబంధంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాము. ఒకవేళ ఆయన చనిపోలేదనుకో దేవునికి ఇంకా దూరస్తులుగానే ఉండేవాళ్ళం. మనము ఇంకా మనం పాపల చేత చచ్చిన వారిగానే ఉండేవాళ్ళం. కాబట్టి సిలువ చూస్తున్న ప్రభునేసుని చూసి అంత తేలిక తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభునేసుని ఆశ్రయించామనుకో, ఆయన దగ్గరకు వచ్చేసామనుకో, ఆయన అద్భుతాలు చేయగలడు. అద్భుతమైనవి నీకు ఇవ్వగలడు. శ్రేష్టమైనవి, ఆత్మ సంబంధమైనవి నీకు సొంతం చేయగలడు. భౌతికమైనవి ఆశించి, క్షయమైపోయేవి ఆశించి, క్షయమయ్యే వాటి మీద దృష్టి పెట్టి ప్రభువుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయన ముక్కుసూటిగా చెప్పాడు, నా దగ్గరకు వస్తే నేను నీకేమిస్తాను. అంతే తప్ప ఏదేదో ఆలోచించేసి మన మనసును మనం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ముగించేస్తున్నాను. ఈ యేసు మనకేం చేయగలడు? నిత్యత్వం అనే స్థితి ఏంటి? ఉన్నతమైన స్థితే. కానీ పరమ తండ్రి ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించేశాడు. రావటం ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు? రావటం ఆయన ఎవరి దగ్గరకు వచ్చి స్వకీల దగ్గరకు వచ్చాడు. మరి అంగీకరించిన వాళ్ళు ఏమన్నా? అంగీకరించారు. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి తృణీకరించారు. మనుషుల చేత విసర్జించేశారు. చివరికి తమ మెస్సియాని, తమ రాజుని ఏం చేశారంటే అన్ని జీవులకు అప్పగించి సిలువేశారు. ఆ సిలువలో దేవుని శక్తి, దేవుని జ్ఞానం ఉంది. దేహంలో ఆయన ఎలాగున్నాడు? ఒక దరిద్రుడుగా, తలవాల్చునుడికి స్థలం లేనివాడుగా, దేశంలో ప్రయాణాల వల్ల అలసిపోయినవాడుగా, ఆకలి కొన్నవాడుగా, దప్పికొన్నవాడిగా, అంటే ఏడ్చినట్లు, కన్నీరు కార్చినట్లు ఒక శాపగ్రాహిగా ఆ కలవరశిలలో మరణించాడు. మరి మనకేం చేయగలడు? ఎవరొస్తున్నారా? యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు మనల్ని ఏం చేయగలడు? బోడికి వెళ్ళి ప్రశాంత్ మన ధనవంతులుగా చేయగలడు. మన కొరకు ఏం సిద్ధం చేయడానికి వెళ్ళాడు? మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఇది కాదు స్థలం, ఇంతకంటే శ్రేష్టమైన స్థలం ఒకటి ఉంది. ఇంతకంటే శ్రేష్టమైన ఇల్లు ఒకటి సిద్ధం చేస్తున్నాడు. ఎలాగుంటుందో ఇల్లు, మన ఊహకు అందదో. ఇల్లు ఎలాగుంటుందో, ఆ నివాసాలు ఎలాగుంటాయో ఊహకు అందవు. ఒక శ్రేష్టమైన నివాసాలు నీ కొరకు నా కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఏం చేద్దాం మరి? ఆ నివాసం మీద దృష్టి పెడదామా? ఈ నివాసం మీద దృష్టి పెడదామా? తమ్ముడు, దేని మీద? ఏ ఇంటి మీద? ఏం చేయగలడు ప్రభు దగ్గరకు వస్తే? అలసిపోయిన వాడు, కానీ మనకేం చేస్తారంటే ఆయన విశ్రాంతిని ఇస్తాడు. ఇక ఏ బాధలు, ఏ కష్టాలు అంటే ఇక కొంతకాలం కష్టపడు చాలు, కొద్ది కాలం కష్టపడు చాలు. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది కదా. ఇంకా ఒకవేళ బతికామనుకుంటే 30 సంవత్సరాలు బతికిన గ్యారంటీ ఏమనుందా? లేదు.
మరి బతికినంతకాలం కొద్దిగా కష్టపడు, కొంచెం కొద్దిగా ఏడు, కొద్దిగా బాధలు అనుభవించు, కొద్ది నిందలు అనుభవించు. ఇది కొద్ది కాలం, ఇది క్షణం మాత్రమే. కానీ విశ్రాంతి ఎంతకాలం? లక్ష్మణ్ గారు ఎంతకాలం సార్ అది? ఆయన ఆకలిగా ఉన్నవాడు మనకు జీవాహారం ఇస్తాడు, మనకు జీవజలం ఇస్తాడు, మన కన్నీటిని కూడా ఏం చేస్తాడు? తుడుస్తాడు. ఏ ఏడుపు ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ బాధలు లేని ఒక విశేషమైన స్థలంలోనికి మనల్ని ప్రభు యేసు తీసుకెళ్తాడు. అలాగే మనకి ఆశీర్వాదానికి కారకుడు అయిపోయాడు. ఆయన మరణము మనకి జీవము. టోటల్గా ఆయన ఈ ముల్లోకాలకే అధిపతి అయిపోయాడు ప్రభు యేసు. కాబట్టి ప్రభు యేసుని లోకం తృణీకరించి వచ్చాము, కానీ ప్రభు యేసు వారు ఆయన సిలువ మరణం అనేది దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానము. అలాంటి గొప్పవారైన ప్రభు యేసు వారిని స్వీకరించి మనం కూడా వాటిలో పాలు పొందడానికి, వాటికి వారసులం కావడానికి సిద్ధపడాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.